నమస్తే, వెల్కమ్ టు ఐ విట్నెస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల పంపిణీ కార్యక్రమం. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నది కూటమి ప్రభుత్వం అన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు. పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. ఈ నెల 17 నుంచి 25 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పటిష్ట కార్యాచరణతో విజయవంతం చేయాలన్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సార్ ఎక్కడెక్కడ ఇవ్వద్దండి సార్. సార్ మొత్తం ఆపండి. రాజంపేట సార్. బాగున్నా. 23 బ్యాచ్. ఏ ఇయర్ మనం? 2023 బ్యాచ్. 23 ఫ్రమ్ కర్ణాటక కదా. సార్ ఇప్పుడు మనం ఈ ఎస్ఎల్తో టైప్ చేసుకొని స్టేట్ ఎస్ఎస్ఎస్లో ఏమైతే అదనం చేస్తున్నాం కదా సార్, 50,000 1 lakh అంటే 5,700, 2 bulbs, 4 bulbs, 2 tube lights and 2 fans. 5,700 rupees ఇస్తున్నాము. Within 10 months payback period will be there, sir. Almost 3,000 rupees they will save on energy. అన్ని ఏళ్ళకి ఇస్తున్నప్పుడు ఏమైతే అడిషనల్ ఎస్సీ, ఎస్టీ, బీసీస్ వాళ్ళకి మాత్రం PBT except 2 acres I got, sir. Fully after status, sir. వెరీ గుడ్. This is one Mannur tank, sir. 696 acres I got, sir. This is after status. యు ఆర్ కాన్ఫిడెంట్ నెక్స్ట్ సీజన్కి ఆల్ చెరువులకి కనెక్షన్ ఇవ్వగలుగుతారు? 100%. ఐదు అందరినీ వచ్చే లోపల అన్నిటికీ ఆల్ వస్తే సార్ ఆల్మోస్ట్ గ్రావిటీ చూసుకున్నారా మీరు? గ్రావిటీ చూస్తున్నాం సార్. ఇది లైక్ ఫ్లో చూస్తే సార్ ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఫ్రీ. ఇక్కడ వచ్చిందమ్మా. నేనేమంటారంటే కొన్ని అప్ లెవెల్లో ఉంటాయి చెరువులు, అవి కూడా ఒకసారి మ్యాపింగ్ చేయండి ముందుగా ఇంజనీర్స్ పెట్టి. మీరు మ్యాప్ చూసుకుంటే ఇంజనీర్స్ ఐడియా వస్తుంది ఏ హైట్ లో ఉంటాయనేది. ఇక్కడ 23 ట్యాంక్ చిన్నమడ సారో కాస్టింగ్స్ లిఫ్ట్ డిజైన్ చేశాం సార్. మనకి 23 ట్యాంక్ క్యాస్కేడ్ వచ్చేస్తుంది. అన్ని క్యాస్కేడ్లనే తీసుకురావాలి. కానప్పుడు లిఫ్ట్లు ఏమన్నా వస్తే అప్పుడు చూద్దాం. 540 క్యాస్కేడ్స్ ఉన్నాయి సార్. అన్ని క్యాస్కేడ్స్ ఎన్ని? ఇక్కడ 543 ఉన్నాయి సార్ మన జిల్లాలో. ఇక్కడ 389 ట్యాంక్స్ ఉన్నాయి సార్. 308 ట్యాంక్స్ ఈసారి మనకు ఆల్మోస్ట్ 2,400 ట్యాంక్స్ వాటర్ వచ్చాయి సార్. అందులో 1,000. నా పేరు పఠాన్ మహబూబ్ జాన్. మా ఆయన పేరు జావీద్ ఖాన్. ఆయన చనిపి 10 ఏళ్ళు అవుతుంది. మాకు ఎటువంటి సపోర్ట్ లేదు సార్. ఎంత పిల్లలు ఏంటమ్మా మీకు? ఒక కొడుకు సార్. 12 సంవత్సరాలు చదువుకుంటున్నాడు సార్. ఇట్రా. నీ పేరేంటయా? పఠాన్ అష్ఫాక్. పఠాన్ అష్ఫాక్. ఓకే అమ్మా. ఏం చదువుతున్నామా? 7th క్లాస్. 7th క్లాస్. ఓకే. ఏంటమ్మా ఇల్లు ఉందమ్మా? ఇల్లు లేదు సార్ నాకు. ఇల్లు కోసము ఇంకా నా బిడ్డకు ఫ్యూచర్ కోసం సార్ మాకు ఎటువంటి సపోర్ట్ ఎవరు లేరు. మీరు ఇచ్చే పింఛన్ నాకు 4,000 నాకు ఇంటికి బాడిగింట్లో ఉంటాం సార్. ఇంట్లో సంసారానికి, పిల్లోనికి, స్కూల్కి నాకు కూడా హెల్త్ బాగలేదు సార్. దానివల్ల నాకు సరిపోవటం లేదు. మీరు ఏదన్నా సాయం చేస్తారని కోరుకుంటానండి. ఓకే అమ్మా. బ్రదర్ నువ్వేంటి చెప్పు. బైక్ నువ్వు పెట్టుకోమా. సార్ మీ పేరేంటమ్మా? సార్ చంద్రకాంత్ కొనిదెల అని నా పేరు సార్. చంద్రకాంత్ చెప్పమా. సార్ నేను ఆ అబ్బాయి 7వ తరగతి చదువుకుంటున్నాడు. ఎస్ సార్. ఆవిడ విడో. విట్ అమరావతిలో CIISR ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హయ్యర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్లో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. 2014లో టీడీపీ పార్టీ గెలిచిందని, తాను మాత్రం పోటీ చేసి ఓడిపోయానని, ఓడిన చోటే గెలవాలన్న కసితో 2024లో కష్టపడి ప్రజల ఆశీస్సులతో గెలిచానన్నారు నారా లోకేష్. ఓటమిని ఎప్పుడూ అంగీకరించొద్దు, వెనుతిరగొద్దు, కష్టపడండి, క్రమశిక్షణతో ముందుకు సాగండి, మీ లక్ష్యాలను సాధించండి వివరించారు మంత్రి నారా లోకేష్.
Good morning, ladies and gentlemen. A very warm welcome to all distinguished dignitaries, Honorable Minister, delegates and audience members to this inaugural session of the Confederation of the Indian Industries Southern Region Higher Education Conclave 2025 on the theme of Reimagining Higher Education for India's $5 trillion economy. May I now request the dignitaries to come to the stage and occupy their respective seats. Thank you. Thank you so much. So without further ado, let us begin the inaugural session. First, it is my pleasure to invite Dr. Ashwin Mahalingam, co-chairman. CI, the Southern Region, and WIT for hosting an amazing forward-looking conclave. But I don't necessarily agree with them. The vision set here is reimagining higher education for India's $5 trillion economy. We should be thinking about our $30 trillion economy. India is going to achieve $5 trillion. Whether the leaders who are sitting here do what they're supposed to do or not, we will achieve $5 trillion economy. The question is, how fast can we achieve the Honorable Prime Minister Shri Narendra Modi ji's vision of India achieving its $30 trillion economy depends on the kind of reforms, collaboration, changes that we all do together here. Economic growth is not possible without intellectual and human capital being harnessed. You know, higher education is not merely a sector for me, it is a strategic pillar here in Andhra Pradesh. 54% of our population is under the age of 25, which makes us one of the youngest workforces. It is a greater asset, and yes, demographic dividend is here to be harnessed. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో కోవూరు నియోజకవర్గ మండల క్లస్టర్ యూనిట్ బూత్ మరియు టౌన్ గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. మీకు స్టిక్కులు ఉన్నాయి కదా వెనకాల స్టిక్కులు ఉంటే వెనకాల ఉండండి. స్టిక్కులు ఉండవు, దేని ముందు పెడుతున్నాను. ముందుకు వెళ్తే వెనక్కి ఎట్లా వస్తున్నాను? ఎందుకు రాదు స్టిక్కున్నప్పుడు. సార్ అన్నా కొంచెం వెనక జరుగు. నువ్వు వెనక Excuse me, please. You have a text message. నాయకత్వం
అందరికీ ఇల్లు పథకంలో భాగంగా రాష్ట్రంలోని సొంత ఇల్లు లేని పేదలకు ఇల్లిస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీలు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం కేటాయించింది. కార్యక్రమంలో మంత్రి సవిత మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో రాయచోటిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని అన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నారని అన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. 700 rupees ఇస్తున్నాము. Within 10 months payback period will be there, sir. Almost 3,000 rupees they will save on energy. అన్ని ఏళ్ళకి ఇస్తున్నప్పుడు Sir, ఇప్పుడు ఏమైతే additional SC, ST, BCs వాళ్ళకి మాత్రం ఇస్తుంది. Yes, because PB teachers also except OCs. No, all people కి ఎందుకు why can't you give it? అంటే సార్ because additional assistance state share నుంచి we are giving, central share నుంచి ఇవ్వడానికి లేదు. సో అక్కడ మనకు additional ఎంత అవుతున్నాయి ఇవి? 5,700 ఫర్ హౌస్ కి అవుతుంది. ఏమ్మా ఒక సెట్ 5,700. మనం 50,000 ఇస్తున్నాం కాబట్టి కొద్దిగా భారం అడిషనల్ ఫైనాన్స్ నాకు ఐడియా ఉంది. అది మిగిలిన వాళ్ళకు కూడా వాళ్ళు కొనుక్కోమనడం కానీ ఏదో ఒకటి చేయాలి. Sir, we are tying up with the ESL, they can purchase. They have to force them ఆ డబ్బుల్లోనే కొనుక్కొని సేవింగ్ చేసుకోవాలి. So these are all the houses are completed after 2024. So total 3 lakhs. So different districts all. ఇప్పుడు ఇంకొక మిగిలిన 5 లక్షలు యు ఆర్ గోయింగ్ టు కంప్లీట్ బిఫోర్ మార్చ్. Yes. Sir, total is 5.87 lakhs, sir. So we are trying by March end, sir. Latest కొద్దిగా spill over అయితే జూన్ లోపల 80% మార్చ్ ఎండ్ లో ఒక ఇది ఉంటుంది. Yeah, we will have a program, sir. యుగాదికి. ఉగాది ఇప్పుడు యుగాది సార్ మార్చ్ ఎండింగ్ లో ఉంది సార్. మార్చ్ ఎండింగ్ లో పెడతారు. మార్చి 19th వస్తుంది. అప్పుడు 5,87,000 అనౌన్స్ చేస్తాం. అప్పుడు మీరు ఇది చేయాలి. ఇంకా మిగిలిన 10 ఉంటాయి. ఇంకా ఎంతమంది హౌస్ లేని వాళ్ళు ఉన్నారు అది ఎన్యూమరేట్ చేయమన్నా. Sir, that we have done, sir. It is coming to 5.8 lakhs total, sir. 100%? Sir, almost 100%. We have verified with RTGS data. ఒకసారి మీరు చేసి December 1st నోటిఫై చేయండి. Yes, sir. From now onwards. Then houses లో కూడా 2 types ఉంటాయి అక్కడ. జాయింట్ ఫ్యామిలీ కానీ ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి ట్విన్ హౌసింగ్ కడతాం. కామన్ వాళ్ళతో కట్టేసి ట్విన్ హౌస్ కాస్ట్ సేవింగ్. ట్విన్ హౌస్ కడితే ఆ ఇంట్లోనే ఉంటారు, సెపరేషన్ ఉంటుంది. దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఐ వాంట్. So sir, Government of India also extended the timeline up to 30th November. 30th November ki anybody who is without house and house they can register, sir. అంటే ఇంకా టైం 10 days ఉంది. మీరు అందరికీ చేస్తే already going on, sir. సంస్థాగత పదవులు పొందిన వారి ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్మవరం నియోజకవర్గ కేంద్రంలో ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అనంతరం ఆర్డీఓ కార్యాలయం బహిరంగ ప్రదేశంలో ప్రసంగించి అనంతరం వినతి పత్రం అందజేశారు కేతిరెడ్డి. మనిషి భారత మాజీ ఉప ప్రధాని మాజీ కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకొని విశాఖ బీచ్ రోడ్లో మై భారత్ ఆధ్వర్యంలో జరిగిన యూనిటీ రన్ కార్యక్రమంలో విశాఖ నార్త్ పార్లమెంటు సభ్యులు భరత్, నార్త్ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొని జెండా ఊపి ఐక్యత రన్ని ప్రారంభించారు. జోష్న కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ఇయర్ సెయింట్ జోసెఫ్ కాలేజ్ నమో నమో భారతవని అంటూ క్రమశిక్షణగా ఉంటే డ్రోన్ షూట్స్ కూడా అవుతున్నాయి. ఇవన్నీ మై భారత్ పోర్టల్లో అప్పుడు క్రమశిక్షణగా ముందుకు రావాల్సిందిగా మీరు యొక్క కళాశాల నుంచి వచ్చినటువంటి బ్యానర్స్ కూడా ముందు పెట్టుకోండి. అందరూ ఎదురుగా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అట్లాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నివాళులు అర్పిస్తున్నామని చెప్పి మీకు చాలా చక్కగా కోఆర్డినేట్ చేసి విజయవంతం అవడానికి కారణం మన లోక్సభ సభ్యులు గవర్నర్ శ్రీ భరత్ గారు. వారిని మాట్లాడవలసింది. Good morning, students. Good to see you all. So, I don't know. Hello.
అధికారులకి అందరికీ నమస్కారాలు. ఈ రోజు చేసి అట్లాగే ఏదైతే కొన్ని రాష్ట్రాల్లో ఉన్న నిజాం పరిపాలన మీద కూడా ఉక్కుపాదం విధంగా ఈరోజు మన విశాఖపట్నంలో బీచ్ రోడ్లో అందరూ కూడా కలిసి వివిధ సంస్థల నుంచి ఎన్ఎస్ఎస్ నుంచి ధన్యవాదాలు సార్. తర్వాత ఈనాటి అన్నా మీరు ధన్యవాదాలు సార్. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 17 నుంచి 25వ తేదీ వరకు జరగనున్న నేపథ్యంలో పటిష్ట కార్యాచరణతో విజయవంతం చేయాలని అధికారులను కోరారు టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింగల్. వెంకటేశాయ ఓం శ్రీ పద్మదాయ నమః. ఇవాళ శ్రీ అమ్మవారు పద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాలు ఏదైతే 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తూ ఉన్నాం. దానికోసం జిల్లాధికారి యంత్రాంగం, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సుబ్బారాయుడు గారు, అదేవిధంగా టీటీడీ సీనియర్ అధికారులందరూ కూడా కావాల్సినటువంటి ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అధికారులందరితో కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికే 2 సార్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు, సివిఎస్ఓ, అదేవిధంగా తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం గారు వాళ్ళందరూ కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా నిర్వహించుకున్నారు. డీటెయిల్డ్గా దేవాలయం పరిసరంలో ఏ విధంగా పనులు చేయాలి, అదేవిధంగా బయట పుష్కరిణి దగ్గర ఎటువంటి పనులు ఏర్పాటు చేసుకోవాలి, హోల్డింగ్ ఏరియా ఏ విధంగా ఉండాలి, పంచమి తీర్థం కోసం కావాల్సిన ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలి, దానికోసం చాలా పకడ్బందీ ప్రణాళికతో ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే కావాల్సినటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేయడానికి ఏదైతే మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ ఉందో అనకాపల్లి మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం విశాఖపట్నం రేంజ్ పరిధిలోని 5 జిల్లాలలో అభ్యుదయం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. హోంమంత్రి అనిత పాయకరావుపేటలో సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. అలాంటప్పుడు ఎండ కూడా మంచిదే ఇలాంటి సందర్భాల్లో కదా, అవునా? మీ అందరికీ కూడా ఈరోజు అభ్యుదయం అనే కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేపట్టి ఈరోజు డ్రగ్స్ కి వ్యతిరేకంగా ఈరోజు ఒక పోరాటం చేయడంలో కానీ, యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎంతో మంది తల్లిదండ్రుల తాలూకా కన్నీళ్లు బయటికి రాకూడదు, అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు సుమారుగా అభ్యుదయం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సైకిల్ యాత్ర ఏర్పాటు చేసి ఒక మోటివేషనల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ప్రత్యేకంగా డిఐసి గారికి నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈ కార్యక్రమం 2 నెలల క్రితం స్టార్ట్ అవ్వాలి, కానీ పాయకరావుపేట నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు నేను లేకుండా స్టార్ట్ అవ్వకూడదు, డెఫినెట్ గా నేను పెట్టుకుందామండి అంటే డెఫినెట్ గా అలాగే పెట్టుకుందాం మేడం. మనం పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు అన్ని నియోజకవర్గాలు కూడా కవర్ అయ్యేటట్టుగా దగ్గర 800 నుంచి 1000 కిలోమీటర్ల టార్గెట్ గా పెట్టుకుని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు ముందుకు సాగుతున్న ఈ కార్యక్రమం పాయకరావుపేట వేదికగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల ఆహ్వానం, పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.